20,000 అన్నదాత సుఖీభావ నడుస్తుందా? ప్రతి వారికి పెన్షన్ పట్టుకొని మాట్లాడుతున్నారు. అప్పుడే ఎందుకు తొందరపడతా ఉన్నారు? రేపు అదే విద్యా మీకు సంవత్సరంలో కావాల్సిన ఇవ్వబోతా వాళ్ళు ఉన్నాం. మేము రేపు రాబోయే విద్యా సంవత్సరానికి ఇవ్వబోతా ఉన్నాం. మేఘాల మీద అన్ని శాఖలు కదులుతాయి. మీకు పర్సనల్ పనులు చేయడానికి వ్యక్తిగత స్వార్థ కక్షల కోసం వ్యవస్థలన్నీ ఉపయోగించుకుంటారు, కానీ ప్రజల కోసం మాత్రం వ్యవస్థలు పనిచేయవు. శాంతి భద్రతల కోసం మాత్రం వ్యవస్థలు పనిచేయవు. అంతే కదా, ఇదే కదా మీరు చెప్పారు. ప్రజలకి మీరు చెప్పాలనుకుంటున్నది ఇదే. అంతిమంగా ధైర్యంగా చెప్పండి అన్నా. మీరు ఏదైనా చేస్తుంటే ఈ 9 నెలల కాలంలో మీరు చెప్పుకోదగిన చేస్తుంటే నిన్నటికి నిన్న పెట్టుబడులు సున్నా. మీరు చేసే వ్యవహారాలు దావోస్కి వెళ్ళి సున్నా పెట్టుబడులతో వచ్చారు. ఈ రకమైన సంస్కృతి అభివృద్ధి సంక్షేమం ఈ రకమైనటువంటి సంస్కృతి రాష్ట్రాలకి పెట్టుబడులు రావట్లేదు. దాచుకోగాదు. మీరు ఇవన్నీ గుర్తించేలోపు మీ అధికారం చేజారిపోతుంది. రేపు వైన్ లో మీరు చేసినటువంటి స్కాములు రేపు లెక్క పెడతా ఉంటే లోపలికి వెళ్తా ఉంటే ఓడిపోయిన వాళ్ళ గురించి మాకేం నష్టం. ఇందాక కూడా నేను అదే చెప్పా. వీళ్ళకి కనపడట్లేదా, వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఓడిపోయిన పార్టీ గురించి మీరు కాదు, మాకు తెలుసు మేము ఏ రకంగా ఆలోచించాలి ఏంది అనేది. ఇప్పుడు అధికారంలో మేము లేం కదా, మాకు తెలుసు. మీరు మళ్ళీ మాకు చెప్పాల్సిన పనిలే. ఏం చేయాలి, ఎలా చేయాలి, రాబోయేటువంటి రోజుల్లో విజయకిరణ్ గారు మీకు అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి మాట్లాడుతున్నా కానీ కనెక్ట్ చేసుకోండి. కృష్ణదేవరాయలు ఆయన రాజ్యం చేసేప్పుడు చక్రవర్తి కదా, ఆయన చుట్టూ 7 ఈ నవాబులు వాళ్ళు వీళ్ళు రాజ్యాలు ఉండేవి. రాయచూరు, బీజాపూరు, ఇవన్నీ. ఆయన ఏం చేసేవాడంటే సిగ్నల్ ఇచ్చేవాడు ముందర రాయచూరు మీద వస్తున్నా, వివేక్ బాబు గారు మీ దగ్గరికి వస్తా, మీరు వీడియో చూపించవచ్చు, నేను రాయచూరు మీద దాడి చేస్తున్నా అని. వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు. బీజాపూర్ ఆయన కామ్గా ఉండేవాడు, మన మీద కాదుగా రాయచూరు కాదు. సడన్గా గెరిలా అనమాట, వెళ్ళిపోయి బీజాపూర్ మీద పడి దాన్ని కొలగొట్టి వచ్చేసేవాడు. అట్లా ఇప్పుడు చేయబోతున్నారా? రోజాను అరెస్ట్ చేస్తాం, రోజా పాపం ఆవిడ భయపడి ఎక్కడో దాక్కుంటుంది, ఆవిడ నక్కి దాక్కుంటుంది. వెళ్ళిపోయి విడుదల రోజున ఏమన్నా ఈ నెలలో అరెస్ట్ చేయబోతున్నారా? సార్, రోజా గారు ఏ విధంగా వైజాగ్లో రెండు పార్టీల మధ్య గొడవ పడటానికి ఏ విధంగా ప్రవోక్ చేశారు? ఆమె చేసిన తప్పులున్నాయి కదా, తప్పులున్నాయి కాబట్టి అది రోజా అయితా లేదా రజనీ గారు అయితే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళ మీదే కదా. తప్పు చేయని సచివుల పైన ఎవరు కూడా పోలీసులు కానీ ఎవరు కానీ కేసులు పెట్టరు కదా. కాబట్టి తప్పు ఎవరు చేసింటే వాళ్ళ నెంబర్ 1 అయిద్దో 2 అయిద్దో 3 అయిద్దో సీక్వెన్స్ ప్రకారం జరిగిపోతుందండి. సో మొత్తానికి నెల వెన్నెల ప్రోగ్రామ్ కింద ఒక్కళ్ళు అనమాట. ఒక్కొక్కరు అవుతారో ఇద్దరిద్దరు అవుతారో చెప్పలేం కదా, నెంబర్ పెరగచ్చు అంటారు. రైట్. వివేక్ బాబు గారు ఏదో చెప్పబోతున్నారు, ఒకసారి వివేక్ బాబు గారు మీరు ఆ వీడియో చూపిద్దాం అనుకున్నారు ఇందాక, చూడండి ఒకసారి. దానికి చట్టాలు ఉన్నాయి కదా, బాగా అనిపిస్తుంది. కరెక్ట్. వ్యక్తిగత దూషణ చేస్తే జగన్ రెడ్డి గారు చాలా బలమైన చట్టాలు తీసుకొస్తున్నారు కదా. జగన్ రెడ్డి గారు బలమైన చట్టాలు తీసుకురాబోతున్నారు, ఇంకా చాలా వస్తాయి. సో వ్యక్తిగత దూషణ కూడా ఆయన చాలా బలమైన చట్టాలు తీసుకొస్తారు. 26 గంటలు 24 గంటల లోపల మాట్లాడు అన్న మాటలు ఉపసంహరించుకో. జాతిని మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అన్న జాతిని ఉపసంహరించుకుంటున్నాను. జనసేన జై హింద్. అంటే మేము ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు మా అధినేత బహిరంగ వేదికల మీద కంట్రోల్ చేయడం జరిగింది, అంతర్గతంగా చెప్పడం జరిగింది. ఆయన కూడా నన్ను తిడతారు, నన్ను తిట్టడానికే వస్తారు. బట్ డోంట్ బి ఎమోషనల్. మీరు ఎమోషనల్ అవ్వకోకుండా మీరు లైన్లోనే మాట్లాడండి. ఓకే, తిట్టనివ్వండి, నో ప్రాబ్లం, అది ప్రజలు డిసైడ్ చేస్తారని చాలా కంట్రోల్డ్గా గత 5 ఏళ్ల పాటు చెప్పడం జరిగింది. సో మేము ఎప్పుడు డివేట్ కూడా కాలేదు. అందుకే వాళ్ళు ఎంత తిట్టినా మమ్మల్ని తిట్టించుకుంటున్నాము. కంటిన్యూగా మేము 5 ఏళ్ల పాటు చేతులు కట్టుకునే పోరాటం చేశాము. వీళ్ళు ఈరోజు మాకు కొత్తగా వచ్చి నీతులు చెప్తా ఉంటే అదే మాకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు మా అధినేత ఉపసంహరించుకొని వ్యక్తిగత దూషణలు చెయ్యొద్దనే మాటల్ని ఏ రోజైనా గత 5 ఏళ్లలో ఒక్కసారైనా ఆ యొక్క పార్టీ ఏదైతే వైసీపీ అనే ఒక పార్టీ